ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులమైనటువంటి మనకి కావలసింది, మనకు ఉండాల్సింది ఏంటి అనంటే నిరీక్షణ ఉండాలి. అది చాలా అవసరం. ఈ నిరీక్షణ అనేది చాలా అవసరం. బైబిల్‌లో ఈ నిరీక్షణ గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా ఈ రోమా పత్రికలో రాయబడినటువంటి ఈ నిరీక్షణకు సంబంధించిన మొదటి వచనం అది ఎవరినుద్దేశించి రోమాపత్రిక 4 అధ్యాయం 18 వచనంలో అంటున్నాడు, నీ సంతానం ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం గురించి మాట్లాడబడింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అని చెప్తుంది అబ్రహాం గురించి. నిరీక్షణ లేదు, ఆయనకు ఆప్షన్ లేదు, ఆధారం లేదు, అవకాశమే లేదు అక్కడ. కానీ ఆయన నిరీక్షించాడు. ఒక విశ్వాసిగా మనము ఆప్షన్ లేదని లోకం అంతా చెప్తే, డాక్టర్ సర్టిఫై చేస్తే ఆప్షన్ లేదని మనం నమ్ముతామా? లేదు, మనుషులు ఇది కుదరదు అని చెప్తే దాన్ని మనం నమ్ముతామా? అబ్రహాంను దేవుడు పిలిచి చెప్పిన మాట ఏంటి? నీ పిల్లల్ని నేను అభివృద్ధి చేస్తాను, వృద్ధి చేస్తాను, ఒక దేశాన్నే నీకు ఇస్తాను అన్నాడు. అసలు పిల్లలే లేకుండా బాధపడుతున్న ఆయనకి నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాలాగా ఉంటారు అని కూడా చెప్పాడు. అసలు దేవుడు చెప్పిన ఏ వాగ్దానానికి అతనికి నిరీక్షణకి ఆధారమే లేదు. కానీ ఆయన నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. సో మన లైఫ్లో కూడా విశ్వాసం అంటే ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మడం అనేది చాలా గొప్ప విషయం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన చాలా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి మనం కూడా మన నిరీక్షణకి ఆధారం లేనప్పుడు మనం ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండడం ఇది ముఖ్యమైనటువంటి విషయం, గొప్ప విషయం. పరిస్థితులు నిరీక్షణకు ఆధారంగా ఉండకపోవచ్చు, కానీ అప్పుడు నువ్వు ప్రభువుని ఎంత నమ్ముతావని. కొంతమంది చెప్పొచ్చు, నేను నమ్మాను కానండి నాకు పని జరగలేదండి, నాకు ఇలా అవ్వలేదండి, అలా అవ్వలేదండి అంటే ఈ లోక సంబంధమైన దేనిని కూడా విశ్వాస సంబంధమైన నిరీక్షణకి, ఆత్మ సంబంధమైన దానికి లింక్ పెట్టకూడదు. ఎలా ఉంటుంది అంటే, నేను కష్టపడి చదివాను కానీ నేను అనుకున్న మార్కులు రాలేదండి అని అంటే ఎలా ఉంటుంది? కష్టపడి చదవటం అంతా ఒక ఎత్తు అయితే, ఆ ఎగ్జామ్ రోజు, ఆ ఎగ్జామ్ టైంకి నువ్వు అంతా రాసావా లేదా అనేది కూడా ముఖ్యమే కదా. నువ్వు సంవత్సరం అంతా చదివి ఆ రోజు ఆడ రాయకపోతే ప్రయోజనం ఉంది. సో ఇవన్నీ లోక సంబంధమైనవి. విశ్వాస సంబంధమైన వాటికి, లోక సంబంధమైన వాటికి మనం అన్నిటికి కూడా ముడిపెట్టకూడదు. ఒకటి. 2, విశ్వాస జీవితంలో మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, రాకుండా ఉండవు. మన నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా మనకు ఉంటాయి. అయితే వాటిని బట్టి మనం ప్రభువుకు దూరం కాకూడదు, మన నిరీక్షణ పోగొట్టుకోకూడదు. భక్తి జీవితంలో ఎప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ చాలా గొప్పది. అపోస్తులుడైన పౌలు కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మాట్లాడతాడు కదా, ప్రేమ గురించి మాట్లాడుతూ చివరి వచనంలో ఉంటుంది, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును అని అంటాడు. నిరీక్షణ ఉంది అందులో, గొప్ప వాటిలో నిరీక్షణ ఉండింది. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. నిరీక్షణ ఎప్పుడు కోల్పోకూడదు. సిచ్యువేషన్స్ని బట్టి మనకున్న నిరీక్షణ కోల్పోకూడదు. ఏమైనా జరగనివ్వండి, ఏం జరిగినా పర్వాలేదు. మామూలు ఇప్పుడు పాట పాడతాం కదా, అన్నీ పోయినా కానీ, ఉన్నవి పోయినా కానీ, నష్టం జరిగినా కానీ, కష్టమైనా కానీ. సో అప్పుడప్పుడు అందుకే ఆ పాటలు ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు రాస్తారు. మనం అవి పాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఈ ఫీలింగ్స్ మనలో ఉన్నాయా, అవి నిజంగా అవన్నీ పెట్టుకొని మనం పడుతున్నామా అనిపిస్తుంది. సో ఉండాలి కూడా అవి. అన్నీ ఏం పోయినా నేను స్తుతిస్తాను ప్రభువా, ఎలా ఉన్నాను, నా నిరీక్షణ నీవే ప్రభువా. ఈ పాటలు పాడటం చాలా సులభమే. విశ్వాస జీవితంలో మనం దాన్ని కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం, గొప్ప విషయం కూడా. కాబట్టి ఇక్కడ మనం గ్రహిస్తే అబ్రహాం ఎలా ఉన్నాడు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించాడు, దేవుణ్ణి నమ్మాడు. ఆధారం కూడా లేని టైంలో ఆయన నమ్మాడు. ఇక రెండో విషయం ఏంటి అని అంటే కీర్తనలో 42వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొకసారి నిరీక్షణ గురించి మాటలు ఎక్కువ ఉంటాయి ఈ అధ్యాయంలో. 42లో 43, 45 ఇలా
ఎక్కువ నిరీక్షణ గురించి మాట్లాడింది భక్తుడైన దావీదు. ఎందుకంటే తన జీవితంలో ఎంతో నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఈ నిరాశ, నిస్పృహలు కలిగిన ఈ టైంలో దేవుడు ఆయనకి ఎంతో నిరీక్షణనిచ్చాడు. ఆయన కూడా మాట్లాడతాడు 42వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతించేదను. తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. ఎందుకు కుంగిపోయి ఉన్నావు? కుంగిపోతున్నావా? నీకు కలిగిన పరిస్థితులను బట్టి, నీకు ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కుంగిపోతున్నావా? పరిస్థితులను చూసి కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, ఎందుకు కుంగిపోయి ఉన్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? కుంగిపోయి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, తొందరపడొద్దు, భయపడొద్దు. కృంగిపోయి ఉన్నావు, అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఆయన నాకు దేవుడై ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన చూసుకుంటాడని ఆయన మీద ఏముండాలి అంటే ఒక నిరీక్షణ ఉండాలి. దేవుని మీద మనకి ఒక నిరీక్షణ అనేది ఉండాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మనకు ఎలాంటి పరిస్థితులైనా ఎదురవనివ్వండి, దావీదుకి ఎన్ని పరిస్థితులు ఎదురైనాయి, 42, 43, 45, ఇంకా చాలా కీర్తనల్లో మనం నిరీక్షణ గురించి మనం చదువుతూ ఉంటాం. అలా చదువుతూ ఉంటుంటే ఆయనకు ఎదురైన పరిస్థితులు ఎన్ని. సొంత పిల్లనిచ్చిన మామయ్య చంప చూస్తున్నాడు, రాజు, అందులో ఆ రాజ్యానికి ఆయన రాజు, ఆ రాజే చంప చూస్తూ ఉన్నాడు. దాచుకోవడానికి ఎక్కడ దాచబట్టడానికి నో ప్లేస్ ఆయనకి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు, దావీదు పలానా చోట ఉన్నాడండి, ఆయన పట్టుకోండి, చంపండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో మందిరానికి వెళ్ళినా కూడా మందిరంలోకి వెళ్తే అక్కడ సేవకుడిని తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చంపేశారు, దావీదుకి హెల్ప్ చేశారని. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి నెమ్మది లేదు పాపం. ఎక్కడికి వెళ్ళినా భద్రత కూడా లేదు, కనీసం బ్రతకడానికి కూడా ఆప్షన్ లేదు ఆయనకి. చూడండి, ఇది పరిస్థితి, బ్రతకడానికి కూడా. ఈరోజు మనకు అలాంటి థ్రెట్ ఏమన్నా ఉందా? నేను కనపడితే నన్ను చంపేస్తారండి అనే థ్రెట్లు ఎవరన్నా ఉన్నామా? నో, ఎవరం లేము. సో ఇలాంటి థ్రెట్ ఉన్న ఆయనే అన్నాడు, ఎందుకు కుంగుతున్నావు ప్రాణమా, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన మన దేవుడు, నా రక్షణకర్త, ఆయన కోసం ఎదురు చూడు అని ఈ మాటలు చాలాసార్లు కీర్తనలో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఏం జరిగినా సరే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నీ సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా సరే నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఆయన మీద పరిపూర్ణంగా నిరీక్షణ ఉంచితే, ఎవరు ఎంత దేవునితో విశ్వాసము నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. నిరీక్షణ లేకపోతే భయంతో, అవిశ్వాసంతో ఏం చేయలేం మనం. ఎవరు ఎన్ని ప్రార్థనలు చేసినా పని అవ్వదు. నీలో అవిశ్వాసం ఉన్నప్పుడు, నీకు నిరీక్షణ లేనప్పుడు. కాబట్టి దావీదు వలె మన శ్రమల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మన విశ్వాస జీవితంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఓకే, ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన దేవుడు కదా, ఆయన చూసుకుంటాడు అని ఆయన కోసం ఎదురు చూడాలి. ఎదురు చూస్తే దేవుడు మేలులు చేస్తాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చెరలో ఉన్నారు వాళ్ళు పాపం. చెరలో అంటే బానిసలుగా ఉన్నారు బబులోను దేశంలో. అలాంటి టైంలో దేవుడు ఇర్మియా ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటూ ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు. ఇర్మియా గ్రంథం 29:11లో, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? సమాధానకరంగా ఉండబోతా ఉన్నాయి. సమాధానకరమైన ఉద్దేశాలే, హానికరమైన ఉద్దేశాలు నాకు లేవు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ ఎలా ఉన్నాయంటే, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలగబోతుంది. అబ్బా, ఈ మాట ఇశ్రాయేలీయులకి ఎంత ఆదరణ కలిగించిందో. ఇదే ఇర్మియా అంటాడు, మీరు చెరలోనికి వెళ్తారు, చచ్చిపోతారు, మీరు కరువు, ఖడ్గము, ఇంకా రకరకాలుగా నాశనం అవుతారని ప్రవచించాడు. దేవుని మాటలు చెప్పాడు, దేవుని ప్లాన్స్ చెప్పాడు. అదే దేవుడు మరలా వారిని ఉద్దేశించి అంటున్నాడు, రాబోయే రోజుల్లో నేను మీకు మేలు చేస్తాను. రాబోయే కాలం ఎలా ఉంటుందంటే, మీకు నిరీక్షణ ఉంటుంది, మేలుకరమైన ఉద్దేశాలే జరుగుతాయి. నాకు ఒక ఉద్దేశం ఉంది, అవన్నీ మేలు కలిగించే ఉద్దేశాలే అని దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. అవును ప్రియులారా,
దేవుడు ఎప్పుడు కూడా మనకి మేలే చేయాలనుకుంటాడు. మరి కీడెందుకు జరుగుతుందండి? మన అవిశ్వాసము, విశ్వాస జీవితంలో మనం ఎదగకపోవడము, ఇంకా ఇతర కారణాలు, మన పాపములు, మన అవిధేయతలు, వాటి ప్రభావాలు. దేవుడు ఎప్పుడు మేలే చేయాలనుకుంటాడు. అదే కాదు అక్కడ మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే. దేవుడి ఉద్దేశాలన్నీ మంచియే. దేవుడు ఎప్పుడు మంచి ఉద్దేశాలనే పెడతాడు తప్ప చెడు ఉద్దేశాలని ఆయన పెట్టాడు. ఆయన ఉద్దేశాలన్నీ మంచిగా ఉంటాయి. కాబట్టి మనం ఆయన ఉద్దేశాల్లో ఉండాలి. మన ఉద్దేశాల్లోకి వెళ్ళి దేవుని ఉద్దేశాలని మనము పాడు చేసుకునేటువంటి వారుగా ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ అలాగే ఈ బంధకంలో ఉన్న వీరితోనే మాట్లాడుతూ జకర్యా ద్వారా కూడా మాట్లాడాడు. మీ అందరికీ తెలుసు జకర్యా 9:12 జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో బంధకముల్లో పడియుండి నిరీక్షణ గల వారలారా, ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉండి బంధకాల్లో ఉన్నారు, కానీ ఒక నిరీక్షణ ఉంది వాళ్ళకి. అదేంటి? మా దేవుడు మాకు సాయం చేస్తాడనే ఒక నిరీక్షణ వాళ్ళకైతే ఉండింది. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో మనకు ఎలాంటి నష్టం జరిగినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక నిరీక్షణ ఉండాలి. అదేంటి అని అంటే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. వీళ్ళు బంధకాల్లో ఉండి కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ కోటలో మీరు మరలా తిరిగి ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. అవును, మన దేవుడు నిరీక్షణ కలిగినటువంటి, నిరీక్షణ మనకి అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు నిరీక్షణ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరిస్తారు చెప్పండి? నిరీక్షణ ఎవరి మీద పెట్టుకుంటే పని అవుతుంది? ఎవరి మీద పెట్టుకుంటే పని కాదు. నిరీక్షణ అనేది ఈరోజు మనుషులకి కలగడంలా. దేవుని మీద ఎవరైతే నిరీక్షణ పెట్టుకుంటారో వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీళ్ళైతే బంధకంలో ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, హోప్, ఒక నిరీక్షణ. అదేంటంటే దేవుడు మాకు మరలా మేలు చేస్తాడని అన్నట్టుగానే దేవుడు అంటున్నాడు, మీకు రెండంతలుగా మేలు చేస్తాను అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా రెండంతలుగా మేలు చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది జరుగుతుంది. అంతే. విశ్వాస జీవితంలో మనమేం కలిగి ఉండాలి? క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే మనము ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక్కో పత్రికలో ఉన్న విషయాలు చూసుకుంటూ వెళ్దాం. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. రోమపత్రికలో 5:5 మనం చూసాము. రోమపత్రిక 5:5 చూద్దాం ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూసారా? రోమపత్రిక 5:5లో ఉన్న మాట ఏంటంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని బైబిల్ చెప్తుంది. మనకు ఎలాంటి నిరీక్షణ ఉంది అని అంటే, సిగ్గుపరచబడని నిరీక్షణ మనం కలిగి ఉండాలి మన దేవుని మీద. అప్పుడు దేవుడు మన పట్ల తన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. నేను దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి నేను సిగ్గుపరచబడ్డాను అన్న వాళ్ళు లేరు ఆయన చిత్తంలో. ఆయన చిత్తానుసారంగా మనం నిరీక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి మన నిరీక్షణకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈ నిరీక్షణ మనలో పెరగాలి. రోమపత్రికలోనే చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 12:12లో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని అంటాడు. నిరీక్షణలో సంతోషం ఉండాలి, శ్రమలో ఓర్పు ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు నీలో ఓర్పు పెరగాలి. ఓర్పు, సహనం అనేది పెరగాలి మనకి. ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఎంతకాలం సహించాలండి? దేవునికి ఒక టైం ఉంటుంది, దేవుని ప్లాన్ ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు శ్రమపడ్డారు. యోసేపు చనిపోయాక అతన్ని ఎరుగని రాజులు వచ్చి పాలన చేశారు. ఎంత ఇబ్బంది పెట్టారో నిర్గమకాండంలో మనం చూస్తాం. కనీసం పుట్టిన పిల్లోడికి కూడా భద్రత లేదండి. పుట్టిన మోపిల్లోడిని కూడా చంపేస్తున్నారు. ఎంత బాధపడి ఉంటారు కదా. ఎంతమంది తల్లులు కడుపు కోత కదా. ఎదురు చూశారు ఒక టైం వరకు, శ్రమ ఓర్పుతో ప్రార్థించారు. వారి మూలుగులను దేవుడు విన్నాడని బైబిల్ చెప్తుంది. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అయితే నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ సంతోషాన్ని కలిగిస్తుంది మనకి. ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనల్ని సంతోషంలో తీసుకొస్తుంది.
కట్టేసి ఇక్కడే ఇంక నువ్వు పోవడానికి ఇల్లేదు ఇంకెక్కడే అని అంటే నిరీక్షణ ఉంటుందా? ఉండదుగా. ఒక నిరీక్షణ ఉందా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, సరే 4 రోజులైనా. ఇలాంటి మన సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే మంచి జరుగుతుంది నిరీక్షణ కలిగి మనం ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు నా జీవితంలో, నా ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు, ఖచ్చితంగా నన్ను నా కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ నిరీక్షణ అనేది మనకు ఎంతో అవసరం అని రోమపత్రికలో క్లియర్గా చెప్తుంది. అలాగే పత్రికల్లో చాలా సందర్భాల్లో కూడా ఏమంటాడంటే ఈ నిరీక్షణని కోల్పోవద్దు అని అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే. ఏమంటున్నాడు? ఈ నిరీక్షణ నుండి మీరు తొలగిపోవద్దు, దీంట్లో ఉండండి. ఈ నిరీక్షణలో మీరుంటే మీకు మేలు జరుగుతుంది అని అంటున్నాడు. అవును ప్రియులారా, ఈ నిరీక్షణను మనం కోల్పోవద్దు. ఒకప్పుడు నిరీక్షణ ఉండడం, తర్వాత నిరీక్షణ పోవడం అనేది ఉండకూడదు. ఈ నిరీక్షణని మనం కోల్పోకూడదని బైబిల్ చెప్తుంది. ఎందుకు కోల్పోతాం నిరీక్షణ చెప్పండి? సిచ్యువేషన్ని బట్టి నిరీక్షణ కోల్పోతూ ఉంటాం మనం. అలా వద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ నిరీక్షణ మీరు కోల్పోవద్దు అని పౌలు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ నిరీక్షణను పోగొట్టే విషయాలు ఏంటి చెప్పండి? నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీకున్న నిరీక్షణ పోగొడుతుందా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ నిరీక్షణ పోగొడుతున్నాయా? నీ జీవితంలో జరిగిన నష్టాలు, నీకు వచ్చిన కష్టాలు, నీ కంటికి కనపడుతున్నవి, నీ చెవికి వినబడేవి, నీలో ఉన్న నిరీక్షణ పోగొడుతున్నావా? వాటన్నిటికీ దూరంగా దేవునికి దగ్గరగా ఉండు. వాటన్నిటిని పక్కన పెట్టేసాయి. వాటి వైపు చూసుకోవద్దు. వాటి వైపు చూస్తే అమ్మో ఇన్ని అప్పులు ఎలా తీరతాయి, ఇన్ని బాధలు ఎలా పోతాయి, ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవడు బయటికి లాగుతాడు, ఇవన్నీ చాలా ఉంటాయి. మనం దేవుని వైపు చూసినప్పుడు ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ నిరీక్షణ పోతే దుఃఖం మిగులుద్ది. తెస్సలోనికి రాసిన పత్రికలో మనం ఇలాంటి మాట ఇంకోటి చూస్తాం. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే 1వ తెస్సలోనిక 4:13లో వీరు దుఃఖపడుతున్నారు. ఎవరి నిమిత్తం? చనిపోయినటువంటి తమ వారి నిమిత్తమై దుఃఖం. అంతే కదా, చనిపోయిన తల్లినో తండ్రినో లేదా భర్తనో భార్యనో లేదా మన కుటుంబంలో మనం పోగొట్టుకున్న వారిని ఎవరిని బట్టైనా సరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తేనే దుఃఖం వస్తుంది. ఎవరికైనా రాదా? ఆలోచిస్తే ఎవరికైనా వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు వాక్యం ద్వారా 1వ తెస్సలోనిక పత్రిక 4:13, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులాగా మీరు దుఃఖపడొద్దు. నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. చనిపోయారని మనం అనుకుంటున్నాం, ఇంక వాళ్ళు మనకేం దూరం కాల. ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోతే వాళ్ళు ప్రభుతో ఒకరోజు వస్తారు, మనం వాళ్ళని కలుసుకుంటాం. ఇది నిరీక్షణ, అంతే కదా. ప్రభువునందు విశ్వాసం ఉంచారా, ఖచ్చితంగా ప్రభువుతో ఉంటారు. ఇక దిగులు లేదు, భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో వాళ్ళు ఒకవేళ ఉండరేమో, నీ తల్లి నీ దగ్గర ఉండలేదని నువ్వు బాధపడతా ఉంటావు, తండ్రి దూరం అయ్యాడని బాధపడతా ఉంటాం, భర్త దూరం అయిపోయాడని బాధపడతాం, భార్య దూరం అయిపోయిందని బాధపడటం. ప్రతి ఒక్కరికి ఏదో రిలేషన్, ఒక వ్యక్తి కోల్పోవటం ఎవరికైనా బాధే. అయితే బాధపడుతూ నిరీక్షణ పోగొట్టుకోవద్దు. నిరీక్షణ లేనిలాగా బాధపడద్దు. దుఃఖపడటం వేరు, నిరీక్షణ లేకుండా ఉంటే ఆ దుఃఖం ఇంకా వేరుగా ఉంటుంది. అందుకే అంటున్నాడు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఒకరోజు మనం వాళ్ళని చూస్తాం. అవును, ఒకరోజు మనం వాళ్ళని కలుసుకుంటాం. భక్తుడైన దావీదు ఆ నిరీక్షణ కలిగే చనిపోకముందు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు తన బిడ్డ విషయంలో. చనిపోయాక చక్కగా అంతా అయిపోయింది, ఇంకా యథావిధిగా తన దినచర్య ప్రారంభించాడు. ఇక కూర్చోలా ఏడుస్తూ. కాబట్టి మన జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి ఇంకా ఏడుస్తూ కూర్చుంటే పని కాదు. నిరీక్షణ కలిగి ఉందాం. ఒకరోజు వాళ్ళని మనం చూస్తాం. ప్రభువు మనకి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మన నిరీక్షణ ఎవరి మీద? ప్రభువు మీద. అందుకే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు తెలుసా? మన నిరీక్షణ ప్రభువు మీద. అంటే ఏంటి? ఆయన ఫెయిత్ఫుల్ పర్సన్, నమ్మదగినోడు, ఆయన చేస్తాడు. హెబ్రీ పత్రిక 10:23, 10వ అధ్యాయం
23వ వచనం ఇలా చెప్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైనవాడు, మాట తప్పేవాడు కాదు. కాబట్టి మన నిరీక్షణ విషయంలో మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని పట్టుకొనే ఉండాలి అంటాడు. పోగొట్టుకోవద్దు, విడిచిపెట్టొద్దు ఆ నిరీక్షణని. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మనకి చేస్తాడు కాబట్టి ఈ నిరీక్షణని పోగొట్టుకోవద్దు అంటాడు. పేతురు కూడా తన మొదటి పత్రిక 1:13లో ఈ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప అనుగ్రహిస్తాడు, ఆ నిరీక్షణను పోగొట్టుకోవద్దు అని అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు. ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు కూడా ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే యేసు ప్రభు తిరిగి రానున్నాడు అనే నిరీక్షణ. ఆయన మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రానున్నాడు. కాబట్టి ఆయన మీద మన నిరీక్షణ పెట్టుకుంటే, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని తలంచుకొని మన కోసం ప్రాణమే పెట్టాడు కదా, వస్తాడు, మరలా మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని మనం ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకి మన నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనకు రక్షణ ఇచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం గార్చాడు, మన కోసం లోకంలో ఎవ్వరు చూపని ప్రేమ చూపాడు ఆయన. మరి ఆయన మనకి హెల్ప్ చేయడా అన్ని విషయాల్లో ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఎక్కడ నిరీక్షణని కోల్పోకుండా ఆయన మీద ఆధారపడి బలమైనటువంటి నిరీక్షణతో క్రీస్తు యేసునందు మనం ఎదురు చూసిన యెడల దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు.